బాబు అలా ఇక్కడ శానిటేషన్ ఎవరు చేస్తున్నారు? మీరు ఏ డిపార్ట్మెంట్? రైల్లో రావట్లేదండి ఫస్ట్ కంప్లైంట్. రెండోది ఏంటంటే నీరు ఎందుకు వచ్చేస్తుందంటే వర్షం వస్తే అలా వస్తుంది. వర్షం లేనప్పుడు కూడా ట్యాంక్ నిండిపోయి మరి మామూలు 32 మంది కదమ్మా ఎలా కట్టడం అంచేత అది ట్యాంక్ నిండిపోయి నీరు కిందకు వచ్చేస్తుందని ఆ నీరు బయటకు వెళ్ళి దారి లేక మనకి మొత్తం ట్యాంక్ నిండా మా చుట్టూ బురద అయిపోయిందని ఇది ఫ్లాట్కి మధ్య దాని నిండా నీరు చాలా తర్వాత ఇంత పురుగు. దీని మీద మీ డిపార్ట్మెంట్ అందరం ముందు ఏం చేయాలంటే మనం చుట్టూ చెత్త ఒకటేమో మున్సిపాలిటీ కూడా చేంజ్ చేస్తాం. ఈ ట్రైన్కి బయటకు అవుట్లెట్ ఉందా లేదా అనేది మీ బాధ్యత. అంటే మూడో బాధ్యత ఏంటంటే నీరు రావడానికి ఒక స్లోప్ లేకపోతే నా నాలెడ్జ్ అయితే అంటే నేనైతే మరి ఇండియన్ కాదు కాబట్టి ఈ ట్రైన్కి ఆ బిల్డింగ్కి 2 అంగుళాలన్న లేబుల్ పెట్టి గ్రావెల్ పోసుకుని పైన 2 అంగుళాలేమో చిప్స్ పోయాలి. ఇది మొత్తం మీద లేవులకి ఇది మనకు ఆ పని అవసరం అయితే అవసరం లేదు కూడా లేదు. అంటే మన పోషన్ దానికి తీసుకుంటారు కానీ మనకి 4-5 ఇది ముందు మనకి టెంపరీ సొల్యూషన్. తర్వాత పెర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఎక్కడ లీకులు ఉన్నాయి ఏంటంటే అది మొత్తం ఇండివిజువల్ సమస్య. అది కూడా జేసీబీ పెట్టి ఎల్ఈసీబీ పెట్టి డిస్టర్బ్ అవుతుంది. అయ్యి కలిపి 3,000 ముందు 3,000 ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ లేకుండా ఎక్కువ బ్లాక్ నేను మనం అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారో నెలకు 1000 లేకపోతే 1,500 2,000 నీళ్ళు బట్టి వాళ్ళు పెట్టుకుంటారు మెయింటెనెన్స్. ఇక్కడ మెయింటెనెన్స్ పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరు. ఆ 30 మంది 32 మందో 16 మందో వాళ్ళు ఆలోచించుకుని ఏం చెయ్యాలి. ఈ మెట్టి ఎవరు దొరుకుతారు? మున్సిపాలిటీ దొరకదు. బయట అంటే శుభ్రం చేస్తారు తప్ప. ఇది మొత్తం ఒక ప్లానింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత కలుగుతుంది. అంచేత ఆ లైన్లో వెళ్ళకపోతే ఇది చిరస్థాయికి ఇదే సమస్య. రాజ్యం వృగాలు ఉంటాయి అది పెట్టుకోమని అప్పుడు మనం కూడా ఎక్కడ మనం ఏ లక్ష్యం పార్టీలకు సంబంధం లేకుండా బాబు వినోద్ చెప్పాయి నువ్వే కదా అప్పుడు తీసుకుంటే నువ్వే కదా ఇప్పుడు పేపర్ ప్రెస్ అయ్యండి ప్రెసిడెంట్ సెక్రటరీని పెట్టాం సార్ ప్రతి దానికి అలా పెట్టుకున్నప్పుడే అది బాధ్యత. అందులో మేము వేరే చూడుకోండి వేరే చూడుకోండి మళ్ళీ పంపులు అవుతుంది. ఎవరి కాలే స్వచ్ఛంగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి సక్సెస్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు కూడా ఏంటంటే అటు డిపార్ట్మెంట్ ఫోన్ చేయడానికి కానీ 1 నెలలు ఇలా మనం సెట్ చేస్తే అలవాటు అయిపోతుంది. ఏం చేయాలంటే మనం ట్రైన్లన్నీ కూడా మనం గ్యాంగ్ పెట్టుకుని చేయాలి. తర్వాత కమిషనరే ఉండాలంటే ఇప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం ఒక 3 గంటలు 4 గంటలు గ్యాంగ్ పెడదాం అందరికీ తీసుకొచ్చాను. రెండోది
చూడమ్మా పర్లేదు వెళ్ళండమ్మా నా దగ్గర ఎలా చూడండి నాయకత్వం 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 एक बार खड़ो 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 మీరు ఏమని చెప్పాలి